ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు పరలోకపు వాగ్దానం ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. ఐషియా చాప్టర్ 30 వర్స్ 19. You will weep no more. He will be gracious if you ask for help. He will surely respond to the sounds of your cries. జనమా, నీవికనేమాత్రము నీ కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. చూశారు కదండి దేవుడు మాట్లాడిన మాట. చాలాసార్లు మనము సమస్య రాగానే మన స్నేహితుల దగ్గరికి, మన చుట్టూ ఉన్న వారి దగ్గరికి, మన బంధువుల దగ్గరికి వెళ్తుంటాం. వాళ్ళ ఆదరణ కోసం, వాళ్ళ కంఫర్ట్ వర్డ్స్ కోసము, వాళ్ళ ఎంకరేజ్మెంట్, అంటే వాళ్ళని ధైర్యపరుస్తారు, నాకున్న బాధని బట్టి మాట్లాడతారు అని. అలాంటి పరిస్థితుల్లోనే చాలా మటుకు మనం చూస్తుంటే వాళ్ళ నుంచి మనకి ఎంకరేజ్మెంట్ వర్డ్స్ కాకుండా, అంటే బలపరిచే వర్డ్స్ కాకుండా, ఇంకా బలహీనం చేసే వర్డ్స్, మన బలహీనం చేసే మాటలు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంటుంది. ఇంకా మనం బలహీనపడుతుంటాం, ఇంకా మనం ఏడుస్తుంటాము. అయ్యో, ఏ పరిస్థితిలో ఉన్నాను నేను, ఏం చేస్తున్నాను, నా జీవితం ఎటు పోతుంది, ఏం జరుగుతుంది నా లైఫ్, ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నారంటే, మిమ్మల్ని ఇంకా ఏ మాత్రం కూడా కన్నీళ్ళు విడవద్దు అంటున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళ ఆదరణ కోసము, నీ స్నేహితుల ఆదరణ కోసం, నీ బంధువుల ఆదరణ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదంట. వాళ్ళ కంఫర్ట్ కోరుకోవాల్సిన అవసరం లేదంట. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆదరణ కోరుకోవాల్సిన అవసరం లేదంట. వాళ్ళ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ వర్డ్స్ మీకు అవసరం లేదంట. ఎందుకంటే మిమ్మల్ని ధైర్యపరిచేవాడు. ఈ మొర వినగానే ఆయన మీకు సమాధానం ఇవ్వబోతుండంట. ఆయననే మీకు, అంటే చాలాసార్లు చెప్తుంటాను కదండి, యూనివర్స్ క్రియేటర్ ఆయన, అవునా, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, అటువంటి పర్సనే మనతో ఉన్నాడంట. మనతో ఉన్నాక ఇంకా ఏ ఆదరణ, అంటే ఏ మనుషుల ఆదరణ నాకు అవసరం లేదంట. ధైర్యంగా ఉండండి. వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు. ఈరోజు అంటున్నారు కదా, ఇంకా మీరు ఏ మాత్రం కూడా కన్నీరు విడవాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే మీరు అడిగారు కదా, మీరు మొరపెట్టారు కదా, మీకు జవాబు ఇవ్వబోతున్నాడంట. మీకున్న సమస్యను తీసేసి మిమ్మల్ని బలంగా నడిపించబోతున్నాడంట. ధైర్యంగా ఉండండి. దేవుడు చేసే గొప్ప కార్యాలు చూడండి. ఇంకా ఎందరికో దేవుని ప్రేమ గురించి చెప్పండి. దేవునికి సాక్షిగా ఉండండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.